మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం, రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు దక్కాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష ఏర్పడ్డటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇవాళ బీసీల ఓట్లతోనే రాజకీయం చేస్తున్నటువంటి ధర్మిల బీసీలకు రాజకీయ వాటా చట్టపరంగా దక్కాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఓవైపు, మరోవైపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలను కుల జనాభాగా కులపరంగా లెక్కించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను అన్ని పార్టీల ముందు ఉంచుతూ ఇవాళ ఢిల్లీలో మేమందరం కలిసి చిరంజీవులు గారు కానీ, వట్టే జానయ్య గారు కానీ, లేకపోతే సూర్యారావు గారు కానీ, కిరణ్ గారు కానీ, ఆ తర్వాత అర్జున్ గారు కానీ, ఇట్లా చాలామంది వివిధ పార్టీల నాయకులతో కలిసి కులగణనకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా కులగణన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరికొంతమందిని కూడా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఈ భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉన్నారు. కేంద్ర ఉద్యోగాల విషయంలో కానీ, రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓబీసీలను మరింత వెనక్కు నెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా కుదించి 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ అమలు చేయడం అన్యాయం అని చెప్తూ, అలాగే 60% ఉన్నటువంటి బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయడం అనేది కూడా అన్యాయం అని చెప్తూ ఇక్కడ మేము వినతి పత్రాలు ఇస్తూ మరింత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 11 తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓ సదస్సు, ఓబీసీల జాతీయ సదస్సు మరియు ధర్నా కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం. ఆ ఫోరానికి కూడా మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించి ఓబీసీల హక్కుల సాధన కోసం, ఓబీసీలకు సరైన రాజకీయ వాటా సాధన కోసం మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి, అలాగే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముక్త కంఠంతో తెలంగాణలో ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాల్సిందిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,